నమో వెంకటేశాయ. అకృతాత్మ సుదుర్దర్శ సుకృతాత్మ సుఖాదర్శ గోవింద గోవింద. అరాకరాగ్రాయ దురాసదారయే ధరాధరాభాయ ధరాధరాయ చ చరాచరాచారకరాయ కుర్మహే వరాహరూపాయ వరాయతే నమః అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహ ప్రియాయ చ వరాహజలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్య విగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. స్వయంభవ మనువు గారు కర్దమ ప్రజాపతి గారి దగ్గరకు వచ్చారు. వచ్చి నేను నీకు మా అమ్మాయిని దేవహూతినిస్తాను, తీసుకోవలసింది అని చెప్పారు. చెప్పడం చాలా వినయంగా చెప్పారు, లాజికల్గా చెప్పారు. నువ్వు కూడా వివాహార్థం సిద్ధంగా ఉన్నావు కాబట్టి తప్పక తీసుకోవలసింది అని అన్నారు. దాని మీద కర్దమ ప్రజాపతి గారు ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఋషిరువాచ, కర్దమ ప్రజాపతి గారు అంటున్నారు, బాఢముద్బోఢు కామోహం అప్రత్తాచ తవాత్మజ ఆవయోరనురూపోసౌ ఆద్యో వైవాహికో విధి అని. తాను వివాహార్థం సిద్ధంగా ఉన్నాను, ఆ విషయం తనకి తెలుసు, వచ్చిన ఆయన కూడా చెప్తున్నాడు. వివాహం కోసం 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి వాడు. ఇలాంటి సందర్భంలో పరమాత్మ ప్రత్యక్షమయ్యి నీకోసం మనిషిని పంపిస్తున్నాను, నేను ఏర్పాటు చేశాను, ఆయన వచ్చి పిల్లనిస్తాడు అన్న తర్వాత, ఆ వచ్చిన మనిషి వినయంగా మాట్లాడిన తర్వాత ఈయన దాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అనటాన్ని నిరూపిస్తూ ముందు బాఢం సరే అని అన్నాడు. బాఢం సరే, మీరు అమ్మాయిని ఇస్తానంటున్నారు, తప్పకుండా తీసుకుంటాను. బాఢం నిజమే,
ఉద్వోఢు కామోహం, నేను వివాహం కోసం సిద్ధంగా ఉన్నాను, నిజమే. అప్రత్తాచ తవాత్మజ, మీ అమ్మాయి దేవహూతిని ఇంతవరకు కనీసం మీరు ఎవరికీ ఇస్తానని మాట కూడా ఇవ్వలేదు. అప్రత్తాచ తవాత్మజ, ఎవరితోనూ ఇంతవరకు సంబంధం గురించి మాటలు రావటం లేదా పెళ్లి చూపులు అవ్వటం లాంటివేమీ జరగలేదు. అసలు ఆ వ్యవహారం ఇంకోటితో మీరు చేయలేదు. నేను వివాహం కోసం సిద్ధంగా ఉన్నాను, మీ అమ్మాయిని కూడా మీరు వివాహం కోసం సిద్ధంగా ఉంచారు, ఆ అమ్మాయిని ఇంతవరకు ఎవరికి ఇస్తామనే మాట అనలేదు. కాబట్టి ఆవయోరనురూపోసౌ ఆద్యో వైవాహికో విధి, ఈ ముఖ్య వివాహ పద్ధతి అనేది మాకు అనురూపంగా అంటే యోగ్యంగానే ఉంటుంది. ఆవయోహో అనురూపోసౌ ఆద్యో వైవాహికో విధి. బ్రాహ్మ వివాహం కానీ లేదా ప్రాజాపత్య వివాహం కానీ ఆద్య వివాహం అయినట్లయితే ఆ వివాహ పద్ధతి మాకు అనుకూలంగానే అనురూపంగానే ఉంటుంది. నేను తప్పనిసరిగా మీ అమ్మాయిని స్వీకరిస్తాను అని అన్నాడు. బాఢముద్వోఢు కామోహం అప్రత్తాచ తవాత్మజ ఆవయోరనురూపోసౌ ఆద్యో వైవాహికో విధి అనేటువంటి శ్లోకంలో ఆద్యో వైవాహికో విధి అంటే ఏ రకమైనటువంటి విధి, ఏ రకంగా మా అమ్మాయిని నువ్వు స్వీకరిస్తావు అని అంటే దానికి పై శ్లోకంలో చాలా అందంగా సమాధానం చెప్తున్నాడు. నేను మంత్రపూర్వకంగా మీ అమ్మాయిని స్వీకరిస్తాను. కామస్సభూయాన్ నరదేవతే స్యాహ పుత్ర్యా సమామ్నాయ విధౌ ప్రతీత క ఏవతే తనయాం నాద్రియేత స్వయైవ కాంత్యా క్షిపతీమివ శ్రియం అనే శ్లోకంలో నువ్వు శ్రద్ధగా నాకు కన్యాదానం చేసుకుంటాను అనంటే ఎలా స్వీకరిస్తాను అంటే మంత్రపూర్వకంగా స్వీకరిస్తాను. కామస్సభూయాత్, నన్ను మంత్రపూర్వకంగా వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరిక మీ అమ్మాయికి ఉంది కదా, కామః సభూయాత్, ఆ కోరిక తప్పనిసరిగా తీరుతుంది. కామస్సభూయాత్ నరదేవ, ఓ రాజా, ఓ స్వయంభూ రాజా, తే అస్యాహ పుత్ర్యాహ, నీ ఈ కూతురు తీసుకొచ్చావు దేవహూతి అనేటువంటి కూతురు, ఈవిడ నన్ను వివాహం చేసుకోవాలి అని కోరుకుంది కదా, ఆ కోరిక తప్పనిసరిగా తీరుతుంది. అందులోనూ మంత్రపూర్వకంగా వివాహం చేసుకోవాలి అనే కోరిక తీరుతుంది. యహ సమామ్నాయ విధౌ ప్రతీతః, వేదవిహితమైనటువంటి విధానాలలో కల్లా ప్రసిద్ధమైన విధానం ఉంది కదా, గృభ్ణామితే సుప్రజాస్త్వాయ హస్తం మయా పత్యా జరదష్టిరి యథాసహ అనే మంత్రంతో కన్యను స్వీకరించటం అనేటువంటి విధానం ఉంది కదా, ఆ విధానంతో నేను స్వీకరిస్తాను. నేను వరుడు ఆ వధువుతో అంటున్నాడు, నేను నీ చేయి పట్టుకుంటున్నాను, గృభ్ణామితే సుప్రజాస్త్వాయ, మనిద్దరం కలిసి వివాహం చేసుకుని మంచి సంతానాన్ని కందాము. హస్తం మయా, నేను నీ హస్తాన్ని పుచ్చుకున్నాను కదా, నీ హస్తాన్ని నేను తీసుకున్నాను కదా, నీ చేతిలో చెయ్యేసి నిన్ను స్వీకరించాను కదా. మయా పత్యా జరదష్టిరి యథాసహ, నాతో కలిసి నువ్వు విడివడకుండా విడిగా ఉండకుండా కలిసిమెలిసి ఉండువుగాక. మనిద్దరం కలిసిమెలిసి సంసారంలో గృహస్థాశ్రమంలో ఉందాము, మనిద్దరికీ కలిసి మంచి సంతానం పుట్టుగాక. ఆ మంచి సంతానం కోసం మనిద్దరం కలిసిమెలిసి ఉండటం కోసం నేను నీ చేతిని పట్టుకుంటున్నాను, మీ నాన్నగారు ఇచ్చినటువంటి నీ చేతిని నేను పట్టుకుంటున్నాను అని మంత్రం చెప్తాడు కదా, ఆ మంత్రంతో మీ అమ్మాయి చేతిని నేను పట్టుకుంటాను, మంత్రపూర్వకంగానే ఈ స్వీకారం చేస్తాను. నువ్వు మంత్రపూర్వకంగా స్వీకారం చేస్తావా ఇంకో రకంగా స్వీకారం చేస్తావా అని పెద్దగా అడగటం లేదు, అసలు అంగీకరిస్తావా లేదా అని అడుగుతున్నావు. అంగీకరించనేమో అనేటువంటి సందేహంతో నేను ఇస్తే నువ్వు కాదనకూడదు, ఇస్తే కాదంటే ఇంకోటి చోటుకి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకో సంబంధం చూసుకోవాల్సి వస్తుంది అంటున్నావు. అసలు అన్ని మాటలు ఎందుకు పుడుతున్నాయో తెలియట్లేదు. క ఏవతే తనయాం నాద్రియేత, మీ అమ్మాయిని ఎవరు కాదంటారు. క ఏవతే తనయాం నాద్రియేత, తే తనయాం, మీ అమ్మాయిని ఎవరు కాదనగలరు, ఎవరు ఆదరించకుండా ఉండగలరు. అమ్మాయిని చూస్తే ఎవరు కాదనుకునేలా లేదు. స్వయైవ కాంత్య క్షిపతీమివ శ్రియం,
ఆమె రాజపుత్రిక కాబట్టి ఎన్నెన్నో ఆభరణాలను వేసుకొచ్చింది. ఆభరణాలు ఉన్నాయి, ఒంటి మీద నిండా నగలున్నాయి. నగలు చాలా అందంగా ఉన్నాయి. నగలు అందంగా ఉన్నాయా, పిల్ల అందంగా ఉందా అని అడిగితే ఈ అందాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లున్నాయి. అమ్మాయి అందము, నగల అందము రెండు కూడా పోటీ పడుతున్నట్లున్నాయి. పోటీని జాగ్రత్తగా గనక గమనించినట్లయితే స్వయైవ కాంత్యా ఈ అమ్మాయి తన యొక్క శరీరం తాలూకు శోభతో క్షిపతీం ఇవ శ్రియం ఈ నగల తాలూకు అందాన్ని తొక్కేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ రెండు అందాలలో అమ్మాయి తాలూకు అందమే చాలా గొప్పగా ఉంది. క్షిపతీమివ శ్రియం ఈ అమ్మాయి అసలు ఈ నగల తాలూకు అందం కాదు, లక్ష్మీదేవి అందాన్నే కాదనే స్థాయిలో ఉంది. ఇంత అందంగా ఇంత సౌభాగ్యంతో కనిపిస్తున్నటువంటి మీ అమ్మాయిని ఎవరు మాత్రం కాదనుకుంటారు అని ఆయన కర్దమ ప్రజాపతి గారు మనువు గారితో అన్నారు. నేను మంత్రపూర్వకంగా మీ అమ్మాయిని స్వీకరిస్తాను. మీ అమ్మాయిని స్వీకరించటం జరగకపోవటం అనేది ఉండనే ఉండదు. మీ అమ్మాయిని అందరూ ఆదరించవలసిందే, ఆదరంతో స్వీకరించవలసిందే అనేటువంటి 2 పాయింట్స్ చెబుతూ కామస్సభూయాన్ నరదేవతేస్యా పుత్ర్యా సమామ్నాయ విధౌ ప్రతీత క ఏవతే తనయాం నాద్రియేత స్వయైవ కాంత్యా క్షిపతీమివ శ్రియం అనే ఈ శ్లోకంలో. ఏంటి అందం గురించి మాట్లాడుతున్నావు, మా అమ్మాయి అందం గురించి నీకేం తెలుసు అంటే మీ అమ్మాయి అందం గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. అందులో ప్రధానమైనటువంటి కథ యాం హర్మ్యపృష్ఠే క్వణదంఘ్రిశోభాం విక్రీడతీం కందుక విహ్వలాక్షీం విశ్వావసుర్న్యపతత్ స్వాద్విమానాత్ విలోక్య సమ్మోహ విమూఢచేతా అని అంటున్నాడు కర్దమ ప్రజాపతి గారు. నువ్వు రాజపుత్రిక కాబట్టి, వయసు వచ్చిన అమ్మాయి కాబట్టి ఎక్కువ బయటికి పంపించలేదు. ఆవిడ ఆటల్ని కూడా ఆటల కోసం గ్రౌండ్స్కి పంపించడం ఆ పనులేం పెట్టుకోలేదు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని. ఏం చేశావు అంటే నీ టెర్రస్ మీదే కాస్తంత ఆటలకు కావాల్సిన ఏర్పాట్లు చేసి టెర్రస్ మీదే ఆడుకోమని చెప్పావు. బయటికి వెళ్ళొద్దు, బయట ఎవరికంటా పడవద్దు అని జాగ్రత్తలు చేశావు. ఆవిడ ఒకరోజు టెర్రస్ మీద ఆడుకుంటోంది, బాల్తో ఆడుకుంటోంది, బాల్ కింద కొట్టుకుంటూ ఆడుకుంటోంది. ఆడుకుంటూ ఉంటే ఆవిడ గజ్జలు ఘల్ఘల్ఘల్మంటూ శబ్దం చేస్తున్నాయి. ఘల్ఘల్మనేటువంటి శబ్దం పైన ఆకాశ మార్గంలో విమానంలో వెళుతున్నటువంటి విశ్వావసువు అనేటువంటి గంధర్వరాజుకి వినిపించింది. గంధర్వులంటేనే మహా అందగాళ్ళు అని పేరు. అందం మాకే సొంతం అనేటువంటి అహంకారం వాళ్ళకి చాలా ఎక్కువ అనే పేరు. అలాంటి విశ్వావసువు నేనే అందగాడిని, అసలు అందం అంటే మా గంధర్వ జాతిదే అనుకునేటువంటి విశ్వావసువు ఈ గల్గల్ అనే శబ్దం అందంగా వినిపిస్తోంది, ఎక్కడి నుంచి వినిపిస్తోంది అని ఒకసారి విమానం నుంచి తొంగి చూశాడు. తొంగి చూసేసరికి యాం హర్మ్యపృష్ఠే టెర్రస్ మీద క్వణదంఘ్రి శోభాం ఈవిడ గజ్జలు ఘల్ఘల్మంటూ శబ్దం చేస్తూ ఉంటే ఆ అందెలతో అందంగా ఉండేటువంటి విక్రీడతి ఆటలాడుకునేటువంటి నీ కూతురు కనిపించింది. ఆయన ఈవిడ్ని చూశాడే కానీ నీ కూతురు మాత్రం ఆయన్ని చూడలేదు. ఎందుకంటే కందుక విహ్వలాక్షి ఆవిడ కళ్ళన్నీ కూడా తాను ఆడుకునేటువంటి బంతి మీదే ఉన్నాయి. తాను తల పైకెత్తి చూడనే లేదు. విశ్వావసువు గారును మాత్రం విమానం నుంచి చూశాడు. చూసినవాడు విశ్వావసువు, ఆ గంధర్వరాజు అందమే మాది అని అనుకునేటువంటి వాడు విశ్వావసువు న్యపతత్ స్వాద్విమానాత్ ఇంత అందం ఇక్కడ ఎవరు పోతపోశారు అనే ఆతృతతో ఇంకా చూడాలి, ఈవిడేదో తలకాయ వంచుకునుంది, ఆడుకుంటోంది, కదులుతోంది, మొత్తం చూద్దాము అని ఆ కిటికీ నుంచి వంగి చివరికి ఆ విమానంలోంచి కిందకు పడిపోయాడు అని చెప్పుకుంటున్నారు. విశ్వావసు న్యపతత్ స్వాద్విమానాత్ విలోక్య సమ్మోహ విమూఢ చేతా. అంతటి విశ్వావసువు గంధర్వ ప్రముఖుడు ఎలా విమానం నుంచి పడిపోయాడు అంటే మీ అమ్మాయిని దూరంగా చూస్తేనే విలోక్య సమ్మోహ విమూఢ చేతా, ఒక సమ్మోహం లాంటిది మీదకు వచ్చేసింది. ఆ సమ్మోహంతో ఆయనకి తెలివే పనిచేయలేదు.
విమానంలో ఆ కిటికీలోంచి ఎక్కువ వంగితే కిందకి పడిపోతాము, బ్యాలెన్స్ తప్పుతుంది అని కూడా మతి పనిచేయలేదు. మతి చెడిపోయి విమానం నుంచి కిందకు కూడా పడిపోయాడు అని కథల కింద చెప్పుకుంటున్నారు. అలాంటి దేవహూతి అందాన్ని గురించి గంధర్వులే గొప్పగా భావించేటువంటి అందం కంటే కూడా ఎక్కువ గంధర్వులనే సమ్మోహపరిచేటువంటి స్థాయిలో ఉండేటువంటి అందాన్ని గురించి ఏమని చెప్పాలి? కాబట్టి నాకు కూడా మీ అమ్మాయి గురించి తెలుసు అని యాం హర్మ్యపృష్ఠే క్వణదంఘ్రి శోభాం విక్రీడతీం కందుక విహ్వలాక్షీం విశ్వావసుర్న్యపతత్ స్వాద్ విమానాత్ విలోక్య సమ్మోహ విమూఢ చేతా అని అంటున్నాడు. ఇది ఎక్కడో మా రాజప్రాసాదంలో జరిగింది, నీకెలా తెలిసింది అనేటువంటి తెలివి తక్కువ ప్రశ్న మనువు గారైతే కర్దమ ప్రజాపతి గారిని అడగరు. ఎందుకంటే కర్దమ ప్రజాపతి గారు ఎలాగూ యోగసిద్ధుడు కాబట్టి, యోగసిద్ధుడికి తెలియని అంశం అనేది ఉండనే ఉండదు కాబట్టి, ఎక్కడ ఏం జరిగినా సరే ప్రత్యక్షంగా కళ్ళతో చూసినంత స్పష్టంగా చూడగలడు కాబట్టి ఆయన చూసిందే చెప్పవచ్చు. లేదా ఎవరైనా పెద్ద మనుషులు చూసిన వాళ్ళు విశ్వావసువో మరొకరో గంధర్వుడో ఇంకొకళ్ళైనా చెప్పి ఉండొచ్చు. ఈయనకి తెలిసింది నిజము, అక్కడ జరిగింది నిజము కాబట్టి మనువు గారికి కూడా ఈ విషయంలో ఏ ప్రశ్న రాలేదు. రాకపోతే పైన కర్దమ ప్రజాపతి గారే అంటున్నారు, ఇలాంటి అందగత్తె తాం ప్రార్థయంతి లలనా లలామం అసేవిత శ్రీచరణైరదృష్టాం వత్సాం మనోహ ఉచ్చపదస్వసారం కో నానుమన్యేత బుధోభియాతాం అని. ఈవిడ అందం గంధర్వులనే సమ్మోహపరిచేటువంటి అందం. అలాంటి అందగత్తెనే మీరు నాకు ఇస్తానంటున్నారు. ఎప్పుడైనా సరే వివాహం చేసుకునేటువంటి సందర్భంలో పెళ్లి కూతురు అందం గురించి మాట్లాడుకోవటం అనేది తప్పేం కాదు, కోరుకోవచ్చు, అందంగా ఉండాలి అని కోరుకోవచ్చు. ఈవిడ అందాలకే అందం లాంటిది కాబట్టి తప్పనిసరిగా తీసుకోవచ్చు. దీనికి తోడు ప్రార్థయంతి, నన్నే పతిగా ఈవిడ కోరుకుంటోంది. ఈ కారణంతో కూడా ఈవిడ్ని భార్యగా స్వీకరించవచ్చు. లలనా లలామం, స్త్రీలలో కల్లా కూడా శ్రేష్ఠురాలు ఈవిడ, ఈ కారణంతో కూడా స్వీకరించవచ్చు. అసేవిత శ్రీచరణైరదృష్టాం, ఈవిడ్ని చూడాలి అంటే, కనీసం ఈవిడ్ని చూడాలి అంటే లక్ష్మీదేవి పాదాలకు ఎన్నెన్నో పూజలు చేసి ఉండాలి. అలాంటి పూజలు చేసిన వాళ్ళలో గొప్పవాడైనటువంటి విశ్వావసువు గారికే ఈవిడి పూర్తి దర్శనం అనేది లభించలేదు. చూద్దాం అనుకుని వంగి కింద కూడా పడిపోయాడు, ఆయన కూడా చూడలేకపోయాడు. అలాంటి అసేవిత శ్రీచరణై రదృష్టాం, చూడటానికి కూడా నోచుకోలేనటువంటి స్థాయిలో ఉన్న ఆవిడ ఈవిడ. ఇలాంటి ఆవిడ వివాహానికి సిద్ధంగా ఉంటే కాదనుకోవటానికి లేదు. దీనికి తోడు వత్సాం మనోహ, మీ అమ్మాయి, కాదనటానికి లేదు. ఉచ్చపద స్వసారం, ఈవిడ అన్నగారు ఉత్తానపాదుడు చాలా గొప్పవాడు, ఆయనకి పేరే ఉత్తానపాదుడు. భూమి మీద కాలు అనేది కాదు ఆయన యోగ సాధనకి. భూమి మీద నుంచి జానం లేదా బెత్తడో కాళ్ళు పైకి తేలి ఆడుతూ ఉండేవి, అందువల్ల భూమి మీద కాలు ఆనించడు అనేటువంటి పేరుతో ఉత్తానపాద అనే పేరు ఆయనకు వచ్చింది. అలాంటి వాడికి చెల్లి అని అంటున్నారు. ఉచ్చపద స్వసారం, మీ అమ్మాయి ఉత్తానపాదుడికి చెల్లి అంటే కాదనటానికి ఏమి అడ్డం ఉంటుంది? మనువుగారంటే ధర్మానికి ప్రతీక, అలాంటి ధర్మానికి కుమార్తె అంటే ఈవిడి ధార్మికత్వం గురించి చెప్పనక్కర్లేదు కాబట్టి ఈవిడిని కాదనటానికి లేదు. ఉచ్చపద స్వసారం అంటే ఉత్తానపాదుడు యోగసిద్ధికి ప్రతీక, అలాంటి వాడి చెల్లెలు అంటే గనక యోగ సాధన గురించి ప్రతిగా చెప్పుకోనక్కర్లేదు. అలాంటి పిల్లని కాదనటానికి ఏం లేదు. వీటన్నిటికీ తోడు అభియాతాం, తనంతట తాను నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది మీతో కలిసి. ఇంత తనంతట తాను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఈ పెళ్లి కూతురిని కోమా నానుమన్యేత బుధ, తెలివైనవాడు, తెలిసినవాడు, పండితుడు ఎవరు ఒప్పుకోరు, ఎవరు కాదనుకుంటారు. కాబట్టి నేను కూడా ఈవిడ్ని పెళ్లి చేసుకోవటానికి సంసిద్ధం అని చెప్పాడు. ఈవిడ అందగత్తె కాబట్టి, అలాగే నన్నే కోరుకుంటోంది కాబట్టి, లలనాలనామం స్త్రీలలో కల్లా శ్రేష్ఠురాలు కాబట్టి, లక్ష్మీదేవికి పాద పూజలు చేయని వారికి కనీసం దృష్టికి కూడా ఆనదు కాబట్టి, అలాగే మీ అమ్మాయి కాబట్టి, ఉత్తానపాదుడి చెల్లెలు కాబట్టి,
నా కోసం ఇంతదాకా వచ్చేసింది కాబట్టి, మీరు తీసుకొచ్చారు కాబట్టి ఈవిడ్ని నేను చేసుకోవటం ఖాయం అని స్పష్టంగా తాం ప్రార్థయంతీం లలనాలలామం అసేవిత శ్రీచరణైరదృష్టాం వత్సాం మనోరుచ్చపద స్వసారం కో నానుమన్యేత బుధోభియాతాం అని అన్నాడు. అందువల్ల అతో భజిష్యే సమయేన సాధ్వీం యావత్తేజో బిభృదయాదాత్మనో మే అతో ధర్మాన్ పారమహంస్య ముఖ్యాన్ శుక్లప్రోక్తాన్ బహుమన్యే అవిహింస్రాన్ అని చెప్పాడు. అతో భజిష్యే, నేను తప్పనిసరిగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. బట్ వన్ కండిషన్, ఒక కండిషన్ ఉంది. సమయేన, ఒక నియమం ఉంది, ఆ నియమం ప్రకారం చేసుకుంటాను. పెళ్లి చేసుకోవడానికి నియమాలేం లేవు, ఎందుకంటే సాధ్వీం, ఈవిడ చాలా సాధ్వి కాబట్టి, మంచి అమ్మాయి కాబట్టి పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ ఒక కండిషన్ అయితే ఉంది. ఎందుకంటే ఏం కండిషన్ అంటే, నేను గృహస్థాశ్రమంలో కొంతకాలం పాటు మాత్రమే ఉంటాను. ఎంతకాలం పాటు ఉంటాను అంటే, యావత్ తేజో బిభృయాదాత్మనః మే, నా యొక్క సంతానం కలిగేంత వరకు, నాకు ఎంత సంతానం అనేది రాసిపెట్టి ఉందో అంత సంతానం కలిగేంత వరకు నేను గృహస్థాశ్రమంలో ఉంటాను. యావత్ తేజ ఇయం బిభృయాత్ ఆత్మనః మే, నాకు సంతానం కలుగుతుంది కదా, ఆ సంతానాన్ని ఈవిడ ఎంతకాలం మోస్తుందో అంతవరకు ఉంటాను. ఇక మీద నాకు సంతానం కలగదు అనే నిశ్చయం కలిగిపోయిన తరువాత నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? అతో ధర్మాన్ పారమహంస్య ముఖ్యాన్ శుక్లప్రోక్తాన్ బహుమన్యే అవిహింస్రాన్. ఆ తరువాత నేను పరమహంస ధర్మాలను పాటించడానికి సన్యాసాశ్రమ స్వీకారార్థం వెళ్ళిపోతాను. అతో ధర్మాన్ పారమహంస్య ముఖ్యాన్, ఆ ఆశ్రమాన్నే ఎందుకు నేను తీసుకుంటాను అంటే, ఇక మీద జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి అని అనుకున్నాను. మా తండ్రి గారు చెప్పినట్లుగా సంతానార్థం గృహస్థాశ్రమ స్వీకారం చేయాలి అనే విషయం మీద పట్టుగా ఉన్నాను. సంతానం కలిగిన తర్వాత మాత్రం నేను జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి అనే సంకల్పంలో ఉన్నాను. సంతానం కోసం గృహస్థాశ్రమం ఉన్నట్లుగానే సంతానం తరువాత జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి అని శుక్ల ప్రోక్తాన్, సాత్వికమూర్తి అయినటువంటి పరమాత్మే చెప్పి ఉన్నాడు. అందులోనూ బహుమన్యే అవిహింస్రాన్, హింసతో సంబంధం లేనటువంటి, ఏ ప్రాణిని హింసించటానికి అవకాశమే లేనటువంటి సన్యాసాశ్రమాన్ని, ఏ ప్రాణితోనూ హింసా సంబంధం పెట్టుకోకుండా దయతోనూ అభయంతోనూ ఉండటం అనేది సన్యాసాశ్రమంలో ప్రధానం అని ఆ పరమాత్మ నాకు చెప్పాడు. ఆ చెప్పినటువంటి సన్యాసాశ్రమాన్ని తరువాత నేను స్వీకరిస్తాను. ఆ తరువాత దాన్నే గొప్పగా భావించి దాన్నే పట్టుకుంటాను, ఈ గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేస్తాను. ఇది నా కండిషన్ అని చెప్పాడు. అతో భజిష్యే సమయేన సాధ్వీం యావత్ తేజో బిభృయాద్ ఆత్మనో మే అతో ధర్మాన్ పారమహంస్య ముఖ్యాన్ శుక్ల ప్రోక్తాన్ బహుమన్యే అవిహింస్రాన్ అనే ఈ శ్లోకంలో. అదేమయ్యా, మీ తండ్రి గారు నిన్ను గృహస్థాశ్రమం తీసుకోమన్నారు కదా, ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి పోగలిగింది ఏముంటుంది? మీ నాన్నగారు నిన్ను గృహస్థాశ్రమ స్వీకారం చేయమన్నారు అంటే గృహస్థాశ్రమంలోనే ఉండిపోమని కదా అర్థం. అలాంటప్పుడు మధ్యలో వదిలిపెట్టి సన్యాసం తీసుకుంటానంటావేంటి నువ్వు అని అడిగితే దానికి చెప్తున్నాడు, మా నాన్నగారు కాదు, మీ నాన్నగారు కాదు, ఎవరి నాన్నగారైనా సరే, అందరికీ నాన్నగారు పరమాత్మ. ఆ పరమాత్మే ఈ క్రమాన్ని మనకు చెప్పాడు. యతో భవద్విశ్వమిదం విచిత్రం సంస్థాస్యతే యత్ర చ వావతిష్ఠతే ప్రజాపతీనాం పతిరేషమహ్యం పరం ప్రమాణం భగవాన్ అనంతః అని. ఆ పరమాత్మ నుంచి యతో భవద్విశ్వమిదం విచిత్రం, ఈ విచిత్రమైనటువంటి విశ్వం మొత్తం పుట్టుకొచ్చింది కదా. సంస్థాస్యతే యత్ర చ, ఈ విశ్వం మొత్తం తిరిగి ప్రళయకాలంలో ఆయనలో కలిసిపోతుంది కదా.
యత్ర చ వా అవతిష్ఠతే, ఈ విశ్వం ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా ఆయనలోనే నిలిచి ఉంటుంది కదా. ఇలా జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి ఆ పరమాత్మ ప్రజాపతీనాం పతి, ప్రజాపతులందరికీ కూడా పతి, పైవాడు, పై స్థాయివాడు. ఏషః మహ్యం పతి, నాకు కూడా ఆయనే పతి. మా తండ్రి గారైనటువంటి బ్రహ్మగారికి కూడా ఆయనే పతి, నాకు కూడా ఆయనే పతి. మహ్యం పరం ప్రమాణం భగవాన్ అనంతః, ఆద్యంతాలు లేనటువంటి ఈ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి ఆ పరమాత్మ నాకు పరమ ప్రమాణం. ఆ పరమ ప్రమాణమైనటువంటి పరమాత్మ నాకు వచ్చి చెప్పిన మాట ఏంటి? కృత్వా దయాంచ జీవేషు దత్వా చాభయం ఆత్మవాన్ మయ్యాత్మానం సహ జగత్ ద్రక్ష్యస్యాత్మని చాపిమాం అని చెప్పాడు 21వ అధ్యాయంలోని 31వ శ్లోకంలో. ఆయన ఏం చెప్పాడు? గృహస్థాశ్రమంలో ఉండి నీ తోటి ప్రాణుల మీద దయను చూపిస్తూ ఎక్కడికో ఒకప్పటికి ఈ గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి మరలి ప్రాణులకి అభయాన్ని ప్రసాదించు. అలా ప్రసాదించినట్లయితే గనక క్రమక్రమంగా జ్ఞాన మార్గంలో నీకు తత్వజ్ఞానం అబ్బుతుంది, తత్వజ్ఞానం అబ్బితే గనక నీకు నా జ్ఞానం అందుతుంది అని చెప్పాడు. ఆ దారిలో ఉండమనే నాకు చెప్పాడు, కానీ గృహస్థాశ్రమాన్నే పట్టుకుని వెళ్ళాడమని చెప్పలేదు. నాకే కాదు, ఎవరికీ చెప్పలేదు. ఎవరికైనా సరే రుణాని త్రీణ్యపాకృత్య మనోమోక్షే నివేశయేత్ అనే చెప్పాడు. వారి వారి బాధ్యతలను పూర్తి చేసుకుని వారి వారి లౌకిక అలౌకిక బాధ్యతలను రెండింటినీ పూర్తి చేసేసుకుని వాళ్ళు మోక్షం కోసం ప్రయత్నాన్ని పునఃప్రారంభించుకోవాలి అనే చెప్పాడు. నాకు అదే చెప్పాడు, అందరికీ అదే చెప్పాడు. ఆయన చెప్పిందే నేను స్వీకరిస్తాను. మా తండ్రి గారు గృహస్థాశ్రమాన్ని స్వీకరించమన్నారు, దాన్నే పట్టుకుని వెళ్ళాడమని అయితే చెప్పలేదు. పరమాత్మ మాత్రం వచ్చి దాన్ని పట్టుకుని వెళ్ళాడవద్దు అని ప్రత్యేకించి చెప్పాడు. అందువల్ల సంతానం కలిగేంత వరకు నేను గృహస్థాశ్రమంలో ఉంటాను, సంతానం కలిగిన తర్వాత మాత్రం నేను సన్యాసానికి వెళ్ళిపోతాను అని స్థిరంగా చెప్పాడు. యతోభవద్ విశ్వమిదం విచిత్రం సంస్థాస్యతే యత్ర చ వావతిష్ఠతే ప్రజాపతీనాం పతిరేషమహ్యం పరం ప్రమాణం భగవాన్ అనంతః అనే ఈ శ్లోకంలో ఒప్పుకున్నవాడు చక్కగా ఒప్పుకున్నాడు, బాఢమ్మను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నవాడు మీ అమ్మాయి చాలా అందగత్తే అన్నాడు. దానితో పాటుగా మీ అమ్మాయి చాలా యోగ్యురాలు అన్నాడు. మీ అమ్మాయిని కాదనటానికి ఏ కారణమూ లేదన్నాడు. తప్పకుండా స్వీకరిస్తానంటున్నాడు. కానీ సంతానం కలిగిన తర్వాత మాత్రం గృహస్థాశ్రమంలో ఉండను, నా దారి నేను చూసుకుంటాను అని అంటున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో పైన ఏం జరిగింది అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చాలా చక్కగా చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ స ఉగ్రధన్వన్ నియదేవాబభాషే ఆసీచ్చ తూష్ణీం అరవిందనాభం ధియోపగృహన్ స్మిత శోభితేన ముఖేన చేతో లులుభే దేవహూత్యా అనే శ్లోకంతో ప్రారంభించి సహా ఆ కర్దమ ప్రజాపతి గారు ఉగ్రధన్వన్, ఓ విదురా, ఇయదేవ ఆబభాషే, ఇంతే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? బాఢం, నేను సరిగ్గా తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటాను, కాకపోతే సంతానం అయ్యేంత వరకు, సంతానం పుట్టేంత వరకే ఇక్కడ ఉంటాను, తర్వాత నేను సన్యాసానికి వెళ్ళిపోతాను అని ఇంతవరకే మాట్లాడాడు. ఇయదేవ ఆబభాషే మాట్లాడి ఆసీచ్చ తూష్ణీం, ఇంకా మాటలు లేకుండా మాట్లాడకుండా ఊరుకుండిపోయాడు. ఆసీచ్చ తూష్ణీం. అలా ఊరుకున్నవాడు ఏం చేశాడు? ఒక్కసారి మనసులో అరవిందనాభం ధియా ఉపగృహన్, పద్మనాభుడైనటువంటి ఆ పరమాత్మని, శ్రీమన్ మహావిష్ణువుని ఒకసారి మనసులో తలుచుకున్నాడు. ఆ తలుచుకున్నవాడు తలుచుకున్నట్లుగానే అలాగే ఊరుకుండిపోయాడు. ఏ నమ్మకంతో మొదలుపెట్టాడు అంటే పరమాత్మ పంపించిన సంబంధం అని మొదలుపెట్టాడు. ఏ నమ్మకంతో మాట్లాడాడు అంటే పరమాత్మ నన్ను ఇలా నడుచుకోమని చెప్పాడు అనేటువంటి నమ్మకంతో మాట్లాడాడు. తన్మే ప్రమాణం అని కూడా చెప్పాడు కదా. ఆ ప్రమాణం అని చెప్పినటువంటి పద్మనాభుణ్ణే మనసులో ధ్యానిస్తూ కూర్చున్నాడు. అరవిందనాభం ధియా ఉపగృహన్. కానీ పైకి మాత్రం స్మిత శోభితేన ముఖేన,
చిరునవ్వుతో అందంగా ఉండేటువంటి ముఖంతో అలా ఊరికే కూర్చున్నాడు, నవ్వుతూ కూర్చున్నాడు. మనసులో మాత్రం పరమాత్మనే స్మరించుకుంటూ కూర్చున్నాడు. ఇలా ఆయన స్మరించుకుంటూ కూర్చుంటే మామూలుగా మిగతా వాళ్ళందరూ భయపడిపోవలసినటువంటి సందర్భంలో, అదేంటి పెళ్లి చేసుకుంటానంటున్నాడు కానీ సంతానం కలిగిన తర్వాత ఇంట్లో ఉండనంటున్నాడు, ఇలాంటి సంబంధం మనకెందుకు, ఈ సంబంధం చెప్పినవాడెవడు అని అక్కడికక్కడ కాల్తో భూమిని తన్ని లేచిపోవలసినటువంటి సందర్భంలో లులుభే దేవహూత్యా, దేవహూతి గారి మనస్సంతా కూడా అంతవరకు కర్దమ ప్రజాపతి గారిని ఎంత కోరుకుందో అంతకంటే ఎక్కువ స్థాయిలో కోరుకోవటం మొదలుపెట్టింది. అంతవరకు దేవహూతి గారికి కేవలం కర్దమ ప్రజాపతి గారిని పెళ్లి చేసుకోవాలి అనే కోరికే ఉండేది. ఇప్పుడు మాత్రం లులుభే, లోభం అనేది ఏర్పడింది, కోరిక కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఏర్పడింది. ఇలాంటి పతి నాకు కావాలి. ఎలాంటి పతి కావాలి అంటే అసలు గృహస్థాశ్రమం ఏంటి, తర్వాత సన్యాసాశ్రమం ఏంటి, గృహస్థాశ్రమంలో ఏం చేయాలి, సన్యాసాశ్రమంలో ఏం చేయాలి, మానవుడుగా పుట్టినందుకు ఏం సాధించాలి, అసలు మనం పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, పెళ్లి చేసుకునే వాళ్ళలో ఉండేటువంటి క్వాలిటీస్ ఏముండాలి అనే విషయాల్లో అన్నిట్లోనూ ఈయనకి చాలా క్లారిటీ ఉంది. ఇంత క్లారిటీ ఉన్నవాడిని నేను ఎలా మిస్ అవ్వాలి, ఎందుకు మిస్ అవ్వాలి, ఎలా మిస్ అవుతాను అనేటువంటి అభిప్రాయంతో ఆవిడ కోరిక ఇంకా తారాస్థాయికి చేరుకుపోయింది. అలా ఆవిడ కోరిక తారాస్థాయిగా చేరుకుపోయేంతగా ఈయన ఆవిడ్ని ఆకర్షించేశాడు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. దేవహూతి గారు ఈ మాట విని కంగారు పడలేదు. ఆయన మాటల్లో ధర్మం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాడు నాకు కావాల్సిందే అని అనుకుంది. ఇంతవరకు కావాలి అనుకున్నది కాస్త ఇలాంటివాడు నాకు కావాల్సిందే, ఇలాంటివాడు నాకు దక్కి తీరాల్సిందే అని అనుకుంది అని చెప్తున్నారు. స ఉగ్రధన్వన్ నియదేవావభాషే ఆసీచ్య తూష్ణీం అరవిందనాభం ధియోపగృహన్ స్మిత శోభితేన ముఖేన చేతో లులుభే దేవహూత్యా అనే ఈ శ్లోకంలో. మరి ఇటు స్వయంభవ మనువు గారు కానీ శతరూప కానీ వీళ్ళిద్దరూ ఎలా ఫీల్ అయ్యారు అని అంటే, స్వయంభవ మనువు గారు మాత్రం దీన్ని పాజిటివ్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయనే తర్వాత మనుస్మృతిలోనో లేదా ధర్మశాస్త్ర గ్రంథాల్లోనో తన మాటల్లోనో వ్యక్తం చేసిన భావం ఇదే. గృహస్థాశ్రమంలో కొంత దూరం బాధ్యతలు తీరేంత వరకు ఉండాలి. ఆ బాధ్యతలు తీరటం అనేది ఎవరు ఏ పాయింట్ని పెట్టుకుంటారో ఆ పాయింట్ వరకు ఉండాలి. ఆ తరువాత మోక్షం మీద మనస్సును నిలపాలి, మోక్షం కోసం అర్రులు చాచాలి అనే మాట తానే చెప్పదలుచుకున్నాడు, చెప్పాడు కూడాను. అందువల్ల ఆయనేమి పెద్దగా దీన్ని తప్పుగా అనుకోలేదు. కాకపోతే భార్య శతరూప ఉంది కాబట్టి ఆవిడ అభిప్రాయం ఏంటి అని మాత్రమే కనుక్కోవాలనుకుని సోనుజ్ఞాత్వా వ్యవసితం మహిష్యా దుహితు స్ఫుటం తస్మై గుణగణాఢ్యాయ దదౌ తుల్యాం ప్రహర్షిత అనే తీరులో అక్కడికక్కడ పని పూర్తి చేసేశాడు అని చెప్తున్నారు. సహా ఆయన మనువు గారు అనుజ్ఞాత్వా వ్యవసితం దుహితు, కూతురు దేవహూతి గారు ఏం చెప్తోంది అనే విషయం శ్రద్ధగా విన్నాడు. ఆవిడ్ని అభిప్రాయం అడిగితే ఆవిడ నాకు ఈయనే కావాలి అని చెప్పేసింది, అది పక్కకి జరిగిపోయింది. పక్కనుండే శతరూప ఈవిడేమనుకుంటోంది అని ఒకసారి ఆవిడ్ని అడిగాడు. శతరూప కూడా ఇందులో తప్పేమీ లేదు, ఆయన మాట్లాడే మాటల్లో తప్పు కనిపించడం లేదు, ధర్మము కనిపిస్తోంది, జ్ఞానము కనిపిస్తోంది. ఇలాంటి వాడికి ఇవ్వమని పరమాత్మే ఆదేశం ఇచ్చిన తర్వాత మనం ఎందుకు ఆలోచన చేయాలి అని చెప్పేసింది. అందువల్ల శతరూప తాలూకు నిశ్చయం కూడా వ్యవసితం నిశ్చయం కూడా చక్కగానే ఉంది అని ఆయన కూడా కనిపెట్టి కూతురు అదే మాట మాట్లాడుతోంది, తన భార్య అదే మాట మాట్లాడుతోంది, తన మనసులో కూడా ఇదే అభిప్రాయం ఉంది. కాబట్టి తస్మై గుణగణాఢ్యాయ దదౌ, గుణగణాలతో అలలారుతున్నటువంటి కర్దమ ప్రజాపతి గారికి అక్కడికక్కడ తన కూతుర్ని ఇచ్చేశాడు. తస్మై గుణగణాఢ్యాయ దదౌ, ఎలాంటి కూతుర్నిచ్చాడు? తుల్యాం, ఆయనతో సమానంగా ఆలోచించేటువంటి, ఆయనతో ఆ వేవ్ లెంగ్త్ అంటారు కదా, అది కుదిరినటువంటి తన కుమార్తె దేవహూతిని అక్కడికక్కడ ఇచ్చేశాడు. ఇచ్చేటప్పుడు ప్రహర్షిత,
చాలా ఆనందంగా ఇచ్చాడు. ఇలాంటి యోగ్యుడికి జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి అభిప్రాయం ఉన్నవాడికి నేను పిల్లనిస్తున్నాను అనేటువంటి ఆనందంతో అక్కడికక్కడ పిల్లనిచ్చేశాడు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. సోనుజ్ఞాత్వా వ్యవసితం మహిష్యా దుహితు స్ఫుటం తస్మై గుణగణాఢ్యాయ దదౌ తుల్యాం ప్రహర్షిత అనే ఈ శ్లోకంలో. అయితే ఇలాంటిదేదో జరుగుతుంది అని శతరూప గారు ముందే జాగ్రత్త పడింది. ఈయన స్వయంభూమనువు గారు సరి అయిన వరుడు దొరికితే ముహూర్తాలవి చూసుకోడు, మా రాజ్యానికి రా, మా ప్యాలెస్లో పెళ్లి చేస్తాను ఇలాంటి మాటలు మాట్లాడు, లేదా డెస్టినేషన్ వెడ్డింగు లాంటి మాటలు ఆయన దగ్గర ఏమీ చెల్లవు, ఇవ్వదలుచుకుంటే అక్కడికక్కడ ఇచ్చేస్తాడు అని ముందే ఆవిడ ఊహించి వచ్చేటప్పుడే వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లను తను కూడా తెచ్చుకుని శతరూపా మహారాజ్ఞి పారిబర్హాన్ మహాధనాన్ దంపత్యో పర్యదాత్ ప్రీత్యా భూషా వాస పరిచ్ఛదాన్ అనే తీరులో తాను కూతురికి ఇవ్వవలసింది లేదా అల్లుడికి పెట్టవలసినవి వీటన్నిటినీ కూడా చక్కగా అక్కడికక్కడ పెట్టేసుకుంది. వచ్చేటప్పుడే తెచ్చుకుంది. శతరూపా మహారాజ్ఞి ఆవిడ సామాన్యురాలు కాదు, మహారాణి. ఆవిడ మహారాణి అంటే రాజుగారు ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన తీరు ఎలా ఉంటుంది, ఆయన పనితీరు ఎలా ఉంటుంది అని జాగ్రత్తగా గమనించుకుని దానికి తగ్గట్లుగా ముందే ఏర్పాట్లతో ఉండేటువంటి ఆవిడ. అందువల్ల మహారాజ్ఞి అయినటువంటి శతరూప ముందే వివాహ కాలంలో వరుడికి ఇవ్వాల్సినవి లేదా పెళ్లికూతురికి పెట్టాల్సిన నగలు, పెళ్లికొడుక్కి చదివించుకోవాల్సినవి, కట్నాలు, కానుకలు ఇవన్నీ కూడా మహాధనాన్ చాలా విలువైనవి ముందే తెచ్చిపెట్టుకున్నది. ఈ పెళ్లి ఇక్కడికక్కడ జరిగేసరికి దంపత్యోహో పర్యదాత్ తెచ్చుకున్నవన్నీ కూడా ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా ఈ కొత్త దంపతులకి ఇచ్చేసింది. పర్యదాత్ ప్రీత్యా చాలా ప్రేమగా ఇచ్చింది. ఆ ప్రేమగా ఇచ్చిన వాటిల్లో ప్రధానమైనవి భూష వాస పరిచ్ఛదాన్. భూష అలంకారాలు, నగలు, నట్ర ఇవన్నీ ఇచ్చింది. వాస మంచి మంచి పట్టుబట్టలు లాంటివి అవన్నీ ఇచ్చింది. మంచి కలెక్షన్ సాధించి పెట్టింది, అవన్నీ ఇచ్చేసింది. పరిచ్ఛదాన్ వీళ్ళ సంసారానికి కావలసినటువంటి ఉపకరణాలు అవి ఇవి ఉంటాయి కదా, రైస్ కుక్కరు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా తెచ్చిన వాటిని ఇచ్చేసింది. ఇక మీద ఎలాగో వీళ్ళిద్దరూ ఒంటరిగానే ఉండాలి, ఈవిడ వంట వార్పు చేసి తీరాలి కాబట్టి ఆ వంట వార్పుకు కావలసిన సామాగ్రి, అలాగే ఆవిడ అలంకారానికి కావలసిన సామాగ్రి, మంచి బట్టలు, ఇంకా ఏమైనా పైన ఇవ్వవలసినవి అవి ఇవి కూడా అవన్నీ ఇచ్చేసింది అని శతరూపా మహారాజ్ఞి పారిబర్హాన్ మహాధనాన్ దంపత్యో పర్యదాత్ ప్రీత్యా భూషా వాస పరిచ్ఛదాన్ అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఏమిచ్చింది అనేది విషయం కాదు, శతరూప గారికి కూడా ఈ వివాహం అనేది చాలా ఇష్టం, ఆ ఇష్టంతోనే ఆవిడ కూడా పనిచేసింది అని చెప్పటం ప్రధానం అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. ఈవిడైతే ప్రేమగా ఇచ్చేసింది, కానీ ఇస్తాను అన్నటువంటి స్వయంభవ మనువు గారే కొంచెం బాధపడాల్సిన అవసరం ఏర్పడింది అని పై శ్లోకంలో చెప్తున్నారు. ప్రతాం దుహితరం సమ్రాట్ సదృక్షాయ గతవ్యథ ఉపగుహ్య చ బాహుభ్యాం ఔత్కంఠ్యోన్మథితాశయగా మారిపోయాడు. ఆ స్వయంభవ మనువు గారు వివాహం చేసేంత వరకునేమో చేసేస్తాను అని ఊగాడు. వివాహం చేయటం అంటే ఎల్లుండి మాట్లాడడానికి వచ్చిన వాడు తాంబూలాలు పుచ్చుకుని వెళ్ళటం కాకుండా, తాంబూలాలతో సంబంధం లేకుండా అక్కడికక్కడ పెళ్లి కూడా చేసేశాడు. చేసేసిన వాడు ప్రతాం దుహితరం సమ్రాట్, తన కూతురు యోగ్యుడైనటువంటి వరుడికే వెళ్ళింది అనే నిర్ణయంతోనే ఉన్నాడు. ఆ నిర్ణయం వలన సదృక్షాయ, నా పిల్లకి తగిన జోడి ఇప్పుడు లభించింది, నా పిల్లకు గుణగణాలతోనూ శీలంతోనూ సమానమైన వాడు దొరికాడు అని గతవ్యథ మనసులో ఏ బాధ లేకుండానే ఉన్నాడు. మంచి సంబంధం, మంచి పిల్లవాడు, యోగ్యుడు, వరుడు, పరమాత్మే చెప్పినవాడు, అన్నీ బాగున్నాయి అని సంతోషంగానే ఉన్నాడు. కానీ అయ్యో పిల్లని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తోందే అని పాపం బాధపడ్డాడు. ఆ బాధని తట్టుకోలేక ఉపగుహ్యచ బాహుభ్యాం, పిల్లని దేవహూతిని 2 చేతులతోనూ కౌగిలించుకున్నారు. తన కౌగిల్లో ఆవిడ్ని తీసుకుని
ఔత్కంఠ్యోన్మథితాశయ. పిల్లని వదిలిపెట్టి వెళుతున్నాను, ఇంతకాలం అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లని ఈరోజు పెళ్లి చేసి ఈయనకి ఇచ్చి వెళ్ళిపోతున్నాను అనేటువంటి చిన్న బాధతో లోపలంతా ఒక రకమైన ఉత్కంఠత, అలజడి అనేది రేగగా, దాంతో మనసంతా కూడా కలిచివేసినట్లు అయిపోగా మనసంతా చెదిరిపోయి పాపం ఆవిడ్ని గట్టిగా కావలించుకుని కాస్తంత ఏడ్చాడు కూడాను అని మహర్షి గారు ప్రతాం దుహితరం సమ్రాట్ సదృక్షాయ గతవ్యథ ఉపగుహ్య చ బాహుభ్యాం ఔత్కంఠ్యోన్మథితాశయ అనే ఈ శ్లోకంలో మొదలు పెడుతున్నారు. అయితే ఏడుపులు 2 రకాలు. అందులోనూ పెళ్లిలో చివరి సమయంలో పిల్లని పంపించే సమయంలో వచ్చే ఏడుపులు 2 రకాలు. ఒకటి ఏడవకపోతే బాగుండదు అనే బ్యాచ్ ఏడ్చే ఏడుపులు. ఆ పెళ్ళి చేసి పిల్లని అత్తారింటికి పంపించేటప్పుడు నలుగురు ఏడిస్తేనే అందంగా ఉంటుంది, ఆ కార్యక్రమానికి అందం వస్తుంది, లేకపోతే ఈ పిల్లంటే ఎవరికీ ఇష్టం లేదు, వదులుచుకుంటున్నారు అని అనుకుంటారేమో అనే భయంతో ఏడ్చే బ్యాచ్ ఒకటి. అలా కాకుండా ప్రేమగా ఉండేటువంటి, ప్రేమతో ఏడ్చేటువంటి విధానం ఒకటి అని 2 ఉన్నాయి. అందులో ఈయనది మాత్రం అశక్నువంస్తద్విరహం ముంచన్ బాష్పకలాం ముహు ఆశించదంబవత్సేతి నేత్రోదైర్దుహితు శిఖా అనే తీరులో ఉండే బాధ అని మహర్షి గారు అంటున్నారు. పెళ్లి చేయాలని అనుకున్నాడు, పెళ్లి చేశాడు, కానీ వదిలిపెట్టి వెళ్ళటం మాత్రం ఆయనకి ఇష్టం లేకపోయింది. అశక్నువంస్తద్విరహం, ఇంతకాలం పెంచుకున్న అమ్మాయిని విడిచిపెట్టి ఉండటం అనేది ఆయన ఆ క్షణాన్ని జీర్ణించుకోలేకపోయాడు, దాన్ని భరించలేకపోయాడు. అశక్నువంస్తద్విరహం, ఆ విరహాన్ని, తన కూతుర్ని విడిచిపెట్టి ఉండటాన్ని జీర్ణించుకోలేక ముంచన్ బాష్పకలాం ముహు, అంతటి మహారాజు గారు, అంతటి వాడు, 5 పిల్లల తండ్రి, ఆయన కూడా అక్కడికక్కడ ఏడ్చేశాడు. ఏడవటం అంటే బోరున ఏడవటం అని కాదు, కళ్ళలోంచి నీళ్లు కారిపోయినాయి. ముంచన్ బాష్పకలాం ముహు, కళ్ళలో నీళ్లు కార్చేశాడు. ఆ కార్చేటప్పుడు అంబా వత్స అని పిలిచాడు, అమ్మా తల్లి అని పిలిచాడు. నిన్ను విడిచిపెట్టి ఉండాల్సి వస్తోంది, నిన్ను ఇక్కడే వదిలేయాల్సి వస్తోంది, నీకు పెళ్ళైపోయింది, నిన్ను ఇక మీద నేను చూడలేనేమో అని తన బాధనంతా, తన విరహ బాధనంతా వెళ్ళగక్కాడు. వెళ్ళగక్కుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉంది. తన కన్నీళ్లతో ఆవిడ కురులు మొత్తం తడిసేలా బాధపడ్డాడు. స్వయంభూమనువు గారి కన్నీళ్లకి దేవహూతి గారి తల మొత్తం తడిసిపోయింది. ఆ స్థాయిలో బాధపడ్డాడు. తండ్రి, ఇష్టపడి పెంచుకున్నటువంటి తండ్రి ఆడపిల్ల అత్తారింటికి వెళుతూ ఉంటే ఏ స్థాయిలో బాధపడతాడో ఆ స్థాయిలో బాధపడ్డాడు అని మహర్షి గారు అశక్నువంస్తద్విరహం ముంచన్ బాష్పకలాం ముహు ఆశించదంబవత్సేతి నేత్రోదైర్దుహితు శిఖా అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది ఎక్కువ కాలం సాగడానికి వీల్లేదు. ఎవరో పక్కనున్న వాళ్ళు, అయ్యా ఇది తప్పదు, ఎవరికైనా తప్పదు, మీకైనా తప్పదు, మాకైనా తప్పదు, ఇంకా కాలం మించిపోతోంది, మామూలుగా అయితే అత్తవారింటికి పిల్లని పంపించండి అనాలి, ఇక్కడ మాత్రం మనం బయలుదేరదాం పదండి, వాళ్ళిద్దరినీ వదిలేసి మనం బయలుదేరదాం పదండి అని అనాల్సిందే. అలాంటి అనటం జరిగిన తర్వాత ఆమంత్రియచతం మునివరం అనుజ్ఞాత సహానుగ ప్రతస్థే రథమారుహ్య సభార్య స్వపురం నృప అనే తీరులో ఆయన తన పురానికి, తన నగరానికి ప్రయాణం అయ్యాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ఆమంత్ర్య తం మునివరం, కర్దమ ప్రజాపతి గారు ఇప్పుడు అల్లుడయ్యాడు. అల్లుడైనటువంటి కర్దమ ప్రజాపతి గారికి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పారు. అయ్యా, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, మేము చిన్నప్పటి నుంచి బంగారంలా పెంచుకున్నాము, నువ్వు కాస్త జాగ్రత్తగా చూసుకో, అమ్మాయి ఏమైనా చిన్న చిత్తగా తప్పులు చేసినా పట్టించుకోవద్దు అని చెప్పాల్సిన మాటలు ఏవో చెప్పారు. చెప్పి ఇంకా మేము బయలుదేరుతాం అని అన్నారు. కర్దమ ప్రజాపతి గారు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆమంత్ర్య తం మునివరం, కర్దమ ప్రజాపతి గారు ఒప్పుకున్న తర్వాత అనుజ్ఞాత, ఆయన అనుమతి లభించిన తర్వాత సహానుగ ప్రతస్థే, తనతో ఎంతమంది వచ్చారో అంతమందిని తీసుకుని ఆయన బయలుదేరాడు, ఒక దేవహూతిని తప్ప. దేవహూతికి పరిచారకులను కూడా పెద్దగా అట్టిపెట్టినట్టు లేదు. సహానుగ ప్రతస్థే, అందరితో కలిసి బయలుదేరాడు.
రథమారుహ్య తాను ఎక్కి వచ్చినటువంటి రథం ఉంది కదా, ఆ రథాన్నే ఎక్కి బయలుదేరాడు. సభార్య భార్యతో సహా బయలుదేరి వెనక్కి వచ్చేశాడు. 4 రోజులు ఉండి అమ్మాయికి వంటవార్పుల్లో సహాయం చేసి వస్తాను అని శతరూప గారు కూడా అనలేదు. ఈయన కూడా అలా ఉండి రమ్మని అనలేదు. అత్తవారింట్లో దిగబెట్టినట్టుగా దిగబెట్టేశారు, అయిపోయింది. వీళ్ళిద్దరూ సభార్య స్వపురం నృప, తన నగరానికి ఈయన తిరిగి వచ్చేయటానికి ప్రయాణం కట్టాడు అని ఆమంత్ర్య తం మునివరం అనుజ్ఞాత సహానుగ ప్రతస్థే రథమారుహ్య సభార్య స్వపురం నృప అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఎందుకంత అర్జెంటు, ఏమంత హడావిడి ఉంది, 4 రోజులు ఉండే వెళ్ళి ఉండొచ్చు కదా అంటే కాదు. ఈయనకి ఎప్పటికప్పుడు సంరక్షణ బాధ్యతలు అనేవి ఉన్నాయి. ఈయన రాజుగారు పాలకుడు కదా, కాబట్టి తన బాధ్యతలను నిర్వర్తించటానికి ఆయన తిరిగి మళ్ళవలసి వచ్చింది అనే విషయాన్ని సూచనప్రాయంగా చెబుతూ ఉభయో ఋషికుల్యాయా సరస్వత్యా సురోధసో ఋషీణాం ఉపశాంతానాం పశ్యన్నాశ్రమ సంపదగా ఆయన ప్రయాణం చేసి తన నగరానికి తిరిగి వచ్చేశాడు అని చెప్తున్నారు. సరస్వతీ నదీ తీరంలో ఈ బిందు సరోవరం ఉంది. బిందు సరోవరం ఉన్నటువంటి ప్రాంతంలో కర్దమ ప్రజాపతి గారు ఉన్నారు అని చెప్పుకున్నాము. ఈ స్వయంభూ మనువు గారు అక్కడి నుంచి ప్రయాణం కట్టేసరికి సరస్వతీ నదీ తీరంలో ఆయన ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ సరస్వతీ నది అనేది ఋషికుల్య, ఋషులు ఈ సరస్వతీ నదికి ఇటు అటు 2 వైపులా కూడా ఆశ్రమాలను నిర్మించుకుని ఆ ఆశ్రమాల్లో ఉంటూ నిరంతరం సరస్వతీ నదిలో స్నానాలు చేసుకుంటున్నారు. అందువల్ల దీనికి ఋషికుల్య అని పేరు. ఋషులు వాడుకునేటువంటి నది అనే పేరుంది, లేదా ఋషి కులాలే వాడుకునేటువంటి నది అని పేరు ఉంది. ఈ ఋషికులాలు వాడుకునేటువంటి ఈ సరస్వతీ నదీ తీరానికి యువతల వైపు అవతల వైపు సురోధసోహో ఉభయోహో, తీరానికి ఇటుపక్క అటుపక్క 2 వైపులా కూడా ఎన్నెన్నో ఆశ్రమాలున్నాయి, ఋషుల ఆశ్రమాలున్నాయి. ఆ ఋషీణాం ఉపశాంతానాం, కేవలం శమదమాదులే ప్రధానంగా కలిగినటువంటి ఋషులు ఎంతోమంది అక్కడ ఆశ్రమాలను కట్టుకుని ఉంటున్నారు కదా. ఆ ఋషుల యొక్క ఆశ్రమ సంపదలని, అంటే ఆశ్రమంలో ఉండేటువంటి విశేషాలను పశ్యన్ను చూసుకుంటూ ఈయన బయలుదేరాడు. 2 వైపులా ఆశ్రమాలే ఉన్నాయి. ప్రతి ఆశ్రమం దేనికి దానికి ప్రత్యేకంగా ఉంది. ఆ ప్రత్యేకంగా ఉండేటువంటి ప్రతి ఆశ్రమాన్ని, దాని తాలూకు సంపదలను ఈయన చూసుకుంటూ, వీళ్ళకి ఏమైనా మనం ఏమైనా చేయవలసిన పని ఉందా, వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మనం ఏమైనా తీర్చగలమా, మన పాలనలో బాధ్యతగా రక్షణలో భాగంగా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా అని చూసుకుంటూ ఆయన తన బాధ్యత అనేటువంటి దృష్టితో మరలి రావలసి వచ్చింది. మరలి ఆయన తిరిగి తన చోటికి ప్రయాణం అయిపోయాడు అని ఉభయో ఋషికుల్యాయా సరస్వత్యా సురోధసో ఋషీణాం ఉపశాంతానాం పశ్యన్నాశ్రమ సంపద అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఈ తర్వాత స్వయంభూ మనువు గారు పురాన్ని చేరటం, తన నగరాన్ని చేరటం, ఆ నగరానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పటం, అలాగే నగరానికి చేరిన తర్వాత మనువు గారు చేసిన పనులేంటి అనే విషయం మీద సంగ్రహమైన వివరణను మహర్షి గారు ఇవ్వబోతున్నారు. దాన్ని మనం ఎలాగూ పైన చూడబోతున్నాము. ఇప్పటికైతే మానవుడిగా పుట్టినవాడు అనుసరించవలసినటువంటి బాధ్యతలు ఏమిటి, ఆ బాధ్యతలలో జ్ఞానాన్ని అందుకోవటం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయాలి, ఆ బాధ్యత ఎంత ఉంది అనే విషయం మీద ఒక ఆలోచన అయితే చేసుకుందాము. మహర్షి గారు, కర్దమ మహర్షి గారు ఎలాగైతే నేను ఇంతవరకు గృహస్థాశ్రమంలో ఉంటాను, దీని తర్వాత నా మనస్సు మొత్తం మోక్షం మీదే పెట్టేస్తాను, మిగతా వ్యవహారాల్లో నా మనసును ఉంచుకోను అనేటువంటి క్లారిటీని చూపించుకున్నాడో తన జీవితంలో, అలా మన జీవితంలో మనం ఏమాత్రం క్లారిటీని కలిగి ఉండగలము, ఎంతవరకు ఈ విషయ లంపటత్వం, ఈ విషయ లౌల్యం అనేది ఉంటుంది, దేని తరువాత మన మనస్సు కాస్తంత మార్పుకైనా గురి అవుతుంది అనే విషయం మీద ఆలోచన చేసుకుందాము. కర్దమ ప్రజాపతి గారు చెప్పినట్లు సంతానం కలిగిన వెంటనే అనే మాట ఏమీ అక్కర్లేదు, హడావిడేమీ లేదు. ఎక్కడికో ఒకక్కడికి, ఎప్పటికో ఒకప్పటికి
మనస్సులో మిగతా విషయాల మీద ఉండేటువంటి ప్రవృత్తి తగ్గి కాస్త మంచి అనేటువంటిదో లేదా పరమాత్మ తత్వమో జ్ఞానమో ఇలాంటి అభిప్రాయాలు భావనలు వీటిని బలపరుచుకునేందుకు ప్రయత్నం చేసుకోవటానికి ఒక సమయాన్ని మనం వెతుక్కుని తీరాలి అని ఈ సంఘటన ద్వారా మనం గట్టిగా పట్టుకుందాము. అయితే ఎప్పుడో పట్టుకుందాం కాబట్టి ఇప్పుడేమీ చేసుకోనక్కర్లేదు అనేటువంటి భావనే గనక ఉన్నట్లయితే ఆ సమయం ఎప్పటికీ రాదు అనే విషయాన్ని కూడా గట్టిగానే మనం నిర్ణయించుకుందాము. కర్దమ ప్రజాపతి గారు బ్రహ్మచారిగా ఉన్న దగ్గర నుంచి గృహస్థాశ్రమం సన్యాసాశ్రమం అనే దాన్ని ఎలా ప్లాన్డ్గా విభాగం చేసుకుని సాధించుకున్నారో అలా మనం చిన్నప్పటి నుంచి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ప్లాన్డ్గా దీన్నంతా సాధించాలి అని నిర్ణయించుకుందాము. అలా మన ప్లాన్ అంతా కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వాలి అని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 22వ అధ్యాయంలో 15వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ద్వావింశాధ్యాయే శ్లోకాః ఋషిరువాచ బాఢముద్వోఢుకామోహం అప్రత్తాచ తవాత్మజా ఆవయోరనురూపోऽసౌ ఆద్యో వైవాహికో విధిః కామః స భూయాన్నరదేవతే స్యాః పుత్ర్యాః సమామ్నాయ విధౌ ప్రతీతః కయేవ తే తనయాం నాద్రియేత స్వయైవ కాంత్యా క్షిపతిమివ శ్రియం యాం హర్మ్య పృష్ఠే క్వణదంఘ్రిశోభాం విక్రీడతీం కందుకవిహ్వలాక్షీం విశ్వావసుర్న్యపతత్స్వాద్విమానాత్ విలోక్య సమ్మోహ విమూఢచేతాః తాం ప్రార్థయంతీం లలనాలలామం అసేవిత శ్రీచరణైరదృష్టాం వత్సాం మనోరుచ్చ పదస్వసారం కో నానుమన్యేత బుధోభియాతాం అతో భజిష్యే సమయేన సాధ్వీం యావత్ తేజో బిభ్రూయాదాత్మనో మే అతో ధర్మాన్ పారమహంస్య ముఖ్యాన్ శుక్ల ప్రోక్తాన్ బహుమన్యే విహింస్రాన్ యతో భవద్విశ్వమిదం విచిత్రం సంస్థాస్యతే యత్ర
च वावतिष्ठते संस्थास्यते यत्र च वावतिष्ठते प्रजापतीनां पतिरेष मह्यम् प्रजापतीनां पतिरेष मह्यम् परं प्रमाणं भगवानन्तः परं प्रमाणं भगवानन्तः मैत्रेय उवाच मैत्रेय उवाच स उग्रधन्वन्नियदेवा बभाषे स उग्रधन्वन्नियदेवा बभाषे आसीच्चतूष्णीमरविन्दनाभम् आसीच्चतूष्णीमरविन्दनाभम् धियोपगृह्णन् स्मितशोभितेन धियोपगृह्णन् स्मितशोभितेन मुखेन चेतो लुलुभ्या देवहूत्याः मुखेन चेतो लुलुभे देवहूत्याः मुखेन चेतो लुलुभे देवहूत्याः मुखेन चेतो लुलुभे देवहूत्याः सोऽनुज्ञात्वा व्यवसितम् सोऽनुज्ञात्वा व्यवसितम् महिष्या दुहितुस्फुटम् महिष्या दुहितुस्फुटम् तस्मै गुणगणाढ्याय तस्मै गुणगणाढ्याय ददौ तुल्यां प्रहर्षितः ददौ तुल्यां प्रहर्षितः शतरूपा महाराज्ञी शतरूपा महाराज्ञी पारिबर्हान् महाधनान् पारिबर्हान् महाधनान् दम्पत्योः पर्यदात् प्रीत्या दम्पत्योः पर्यदात् प्रीत्या भूषावासः परिच्छदान् भूषावासः परिच्छदान् प्रत्तां दुहितरं सम्राट् प्रत्तां दुहितरं सम्राट् सदृक्षाय गतौ व्यथः सदृक्षाय गतव्यथः उपगुह्य च बाहुभ्याम् उपगुह्य च बाहुभ्याम् औत्कण्ठ्योन्मथिताशयः औत्कण्ठ्योन्मथिताशयः अशक्नुवंस्तद्विरहम् अशक्नुवंस्तद्विरहम् मुञ्चन् बाष्पकलां मुहुः मुञ्चन् बाष्पकलां मुहुः आसिञ्चदम्बवत्सेति आसिञ्चदम्बवत्सेति नेत्रोदैर्दुहितुः शिखाः नेत्रोदैर्दुहितुः शिखाः आमन्त्र्यतं मुनिवरम् आमन्त्र्यतं मुनिवरम् अनुज्ञातः सहानुगः अनुज्ञातः सहानुगः प्रतस्थे रथमारुह्य प्रतस्थे रथमारुह्य सभार्य स्वपुरं नृपः सभार्य स्वपुरं नृपः उभयोर्ऋषिकुल्यायाः उभयो ऋषिकुल्यायाः सरस्वत्याः सुरोधसोः सरस्वत्याः सुरोधसोः ऋषीणामुपशान्तानाम् ऋषीणामुपशान्तानाम् पश्यन्नाश्रमसम्पदः पश्यन्नाश्रमसम्पदः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे द्वाविंशाध्याये ద్వావింశాధ్యాయే శ్లోకాः శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులు అందరం కలిసి పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh